ఇక టాప్ 4 న్యూస్లో ఫస్ట్ టాపిక్ చూసుకున్నట్లయితే పత్తి రైతులపై ఒకవైపు ప్రకృతి మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం పగబట్టాయి. ఇటీవల కురిసిన వర్షాలకు పంటంతా దెబ్బతినగా చేతికొచ్చినటువంటి పత్తిని అమ్ముకునేందుకు రైతులు అష్టాకష్టాలు పడుతున్నారు. అందుకే పత్తి రైతు మేడపై వేలాడుతున్నటువంటి కత్తిని కత్తిరించేందుకు గులాబీ సైన్యం దండు కట్టింది. రేవంత్ సర్కార్ మీద దండయాత్ర మొదలుపెట్టింది. ఇక రెండో టాపిక్ చూసుకున్నట్లయితే మావోయిస్టు ఉద్యమానికి ఇది ఊహించని ఉత్పాతం. కోలుకోలేని భారీ ఎదురుదెబ్బ. రంపచోడవరం అడవుల్లో జరిగినటువంటి ఎన్కౌంటర్లో మావోయిస్టుల అగ్రనేత మడావి హిడ్మా ప్రాణాలు కోల్పోయారు. హిడ్మాతో పాటు ఆయన భార్య హేమ అలియాస్ రాజే, మరో 4 మావోయిస్టులు హతమయ్యారు. టాప్ 4లో థర్డ్ టాపిక్ చూసుకున్నట్లయితే ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణను స్పీకర్ గడ్డం ప్రసాద్ మరో షెడ్యూల్ జారీ చేశారు. ఇప్పటికే 4 ఎమ్మెల్యేలను విచారించిన స్పీకర్ మరో 4 పిటిషన్లపై విచారణ షెడ్యూల్ జారీ చేశారు. ఈ నెల 19, 20 తేదీలో ఫిరాయింపు ఎమ్మెల్యేలను ప్రత్యక్షంగా విచారించనున్నారు. ఇక 4వ టాపిక్ చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను కోలుకోలేని దెబ్బతీస్తూనే ఉంది. ఊహించిన విధంగా రిజర్వేషన్ల అమలులో నిర్దాక్షిణ్యంగా చేతులెత్తేసింది. సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ పరంగానే బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తామంటూ తేల్చి చెప్పింది. తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు కేంద్రంపై నెపం వేసి రిజర్వేషన్ల పెంపు విషయంలో బీసీలను దారుణాతి దారుణంగా మోసం చేసింది. రైట్, టాప్ 1 న్యూస్ డీటెయిల్ చూస్తే పత్తి రైతు మెడపై కత్తి, దన్నుగా కదిలినటువంటి గులాబీ దండు. రైట్, ఇక టాప్ 2 న్యూస్ చూసినట్లయితే మావోయిస్టు మాస్టర్ మైండ్ హతం, హిడ్మా ఖతం. రైట్, ఇక టాప్ 3 న్యూస్ చూస్తున్నాం. సుప్రీం మందలింపుతో కదిలిన ఫైలు, రేపు ఎల్లుండి ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ. రైట్, ఇక టాప్ 4 న్యూస్ చూస్తున్నాం. రేవంత్ సర్కారు హ్యాండ్స్ అప్, బలహీన వర్గాలకు మరోసారి మొండి చేయి. రైట్, ఇక టాప్ 1 న్యూస్ చూస్తున్నాం. పత్తి రైతు మెడపై కత్తి, దన్నుగా కదిలిన గులాబీ దండు. రైట్, ఇక టాప్ 2 న్యూస్ చూస్తున్నాం. మావోయిస్టు మాస్టర్ మైండ్ హతం, వ్యూహకర్త హిడ్మా కథం. రైట్, ఇక టాప్ 3 న్యూస్ చూస్తున్నాం. సుప్రీం మందలింపుతో స్పీడు, రేపు ఎల్లుండి ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ. రైట్, ఇక టాప్ 4 న్యూస్ చూస్తున్నాం. రేవంత్ సర్కారు హ్యాండ్స్ అప్, బలహీన వర్గాలకు మరోసారి మొండి చేయి.